కాకినాడ జిల్లా పిఠాపురంలో ప్రశ్న రావణ్పై నమోదవుతున్న కేసుల వ్యవహారంపై దళిత సంఘాలు, వైసీపీ దళిత నేతలు, ప్రజా సంఘాల ప్రతినిధులు స్పందించారు. ప్రశ్నించే గొంతులను అణచివేసే ఉద్దేశంతోనే వరుసగా కేసులు నమోదు చేస్తున్నారని ఆరోపించారు. ప్రజల తరపున ప్రశ్నించడం ప్రతి పౌరుడికి రాజ్యాంగం కల్పించిన హక్కని పేర్కొన్నారు. ఎన్ని కేసులు నమోదు చేసినా చట్టపరంగానే పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. నాయకుల వ్యాఖ్యలపై ఒక విధంగా, వాటిని ప్రశ్నించే వారిపై మరో విధంగా వ్యవహరించడం సరికాదన్నారు. రాజకీయ భేదాలు ఉన్నప్పటికీ చట్టాన్ని అందరికీ సమానంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. అక్రమ కేసులు, వేధింపులను ఖండిస్తూ ప్రజాస్వామ్య విలువలను కాపాడాలని ప్రభుత్వాన్ని కోరారు. రావణ్కి కోర్టు వారు బెయిల్ ఇచ్చారు. సోషల్ మీడియా అరెస్ట్ చేయడం తప్పు భావించారు. రావణ్ మీద సర్పవరంలో పోలీస్ స్టేషన్ లో ఎప్పుడో 2020 కోర్టు వారు బెయిల్ ఇచ్చిన వెంటనే, అతను రిలీజ్ అయిన వెంటనే మరలా బయటకు వచ్చిన తర్వాత సర్పవరం పోలీస్ స్టేషన్ లో రిజిస్టర్ అయిన 2025 కేసులో అరెస్ట్ చేస్తున్నామని మళ్ళీ పోలీసులు ప్రకటించారు. మళ్ళీ రావణ్ని అదుపులోకి తీసుకున్నారు. ఇది ఖచ్చితంగా అప్రజాస్వామికం. ఈరోజు కోర్టు బెయిల్ ఇచ్చిన తర్వాత కూడా మరలా రావణ్ని అరెస్ట్ చేసి సర్పవరం పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తున్నామనే మాట చెప్పటం పూర్తిగా రాజ్యాంగబద్ధం కాదు, ఇది న్యాయబద్ధం కాదు. ఇది ఖచ్చితంగా ఒక వ్యక్తి యొక్క ప్రాథమిక హక్కులు హరించటమే. ఈరోజు రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న రఘురామకృష్ణరాజు మేకుల దేవుడు, 2 చెక్కల దేవుడు, 3 మేకుల దేవుడు అని పదే పదే క్రీస్తుని అవమానిస్తే లేని చట్టం. ఈరోజు జడా శ్రవణ్ కుమార్ తీసేసిన మెజిస్ట్రేటు అని, లిల్లీ పుట్టు అని, హాఫ్ కోట్ అని, ఫుల్ కోటు అని పదే బాడీ షేమింగ్ చేయటం ఒక రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నటువంటి గౌరవ డిప్యూటీ స్పీకర్ గారికి అది అసంబద్ధమా? అది కరెక్ట్ అయితే నేను మాట్లాడిన మాట కూడా పనిషబుల్. గౌరవప్రదమైనటువంటి స్థానంలో ఉన్న మీకే, రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న మీకే బాడీ షేమింగ్ చేయటంలో వాడెవడో మెజిస్ట్రేట్ అంట, వీడెవడో జడ్జ్ అంట, వీడు హాఫ్ కోట్ గాడు, వీడు ఫుల్ కోట్ గాడు, వీడు నీలి కోట్ గాడు, వీడు లిల్లీ పుట్టుగాడు అని మీరు అంత గౌరవప్రదమైనటువంటి పెద్ద మనిషి మీరు మాట్లాడితే, మేము మాట్లాడితే రాజ్యాంగబద్ధంలో మా మీద కేసులు కడతారా? రావణ్ మాట్లాడింది గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు నా కొడకల్లారా గొంతు పిసికి చంపుతా అని 151 మంది ఉన్నటువంటి ప్రభుత్వంలో ఒక ముఖ్యమంత్రితో సహా 150 మంది ఎమ్మెల్యేలని చెప్పు తీసుకొని ఒక ప్రధాన కార్యాలయంలో నా కొడకల్లారా గొంతు పిసుకుతా, నా మీద ఎలిగేషన్లు చేస్తారా అని మాట్లాడినప్పుడు ఈరోజు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి చట్టం న్యాయం గుర్తొచ్చిందా? ఒక వ్యక్తి చట్టం గురించి ఈరోజు ఆయన ఒకరికి అన్యాయం జరిగింది, మీరు ఎక్కడున్నారు, మీరు నిద్రపోతున్నారా అని ఆ రోజు ఆ మాట అన్నందుకు రావణ్ మీద కేసు కడతారా? మరి ఉప ముఖ్యమంత్రి గారు నిన్న గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు గౌరవప్రదమైన స్థానంలో ఉండి కాళ్ళకి కీళ్ళు, కీళ్ళకి కాళ్ళు ఎరక్ కొడతాను అని చెప్పేసి రౌడీల గురించి మాట్లాడితే, రౌడీ షీటర్ల గురించి మాట్లాడితే అది చట్టబద్ధమా? యోగి ఆదిత్యనాథ్ ట్రీట్మెంట్ ఇప్పిస్తాను, మోకాళ్ళ చిప్పలు అరగదీస్తానని ఒక ఉప ముఖ్యమంత్రి స్థానంలో మాట్లాడటం అది రాజ్యాంగబద్ధమా? అది న్యాయబద్ధమా? దానికి కేసులు ఉండవా? నిన్నగాక మొన్న పంతం నానాజీ మాజీ ముఖ్యమంత్రిని పట్టుకొని నా కొడక ఇక్కడికి వచ్చి నువ్వు చేయరా పోటీ అన్న మాట అది రాజ్యాంగబద్ధమా? అది న్యాయబద్ధమా? దాని మీద కేసులు ఉండవా? దాని మీద రాజ్యాంగం పోలీసులు యాక్ట్ చేయరా? దాని మీద వ్యవస్థలు పనిచేయవా? దానికి నేను ఈరోజు గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన స్పీచ్ నేను ఆద్యంతం విన్నా. నేను స్పీచ్లో ఇంతకుముందు మాట్లాడినటువంటి మాటలు సోషల్ మీడియాలో మీ జన సైనికులు చేసినటువంటి కామెంట్స్, సోషల్ మీడియా వేదికగా కొన్ని వందల మందిని మీ జన సైనికులు, వీర మహిళలు చేసినటువంటి కామెంట్స్, దాని మీద కేసులు ఉండవా సార్? మీకు చట్టం న్యాయం మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత, మీ ఉప ముఖ్యమంత్రి అయితే గుర్తొస్తాయా? గౌరవ స్పీకర్ గారికి బాధ అనిపించిందా? నేనేమన్నాను? రాజకీయ సమాధి కడతానన్నా. రాజకీయ సమాధి అని నా స్పీచ్ మొత్తం మీరు వినండి. రాజకీయ సమాధి కడతానంటే తప్ప అండి? ఒక ముఖ్యమంత్రి నడి రోడ్డు మీద కాల్ చేయాలి నిన్ను అని 2 ముఖ్యమంత్రులు మాట్లాడుకున్నారు. దాని మీద కేసులు ఉన్నాయా? నా కొడకల్లారా అని మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి గారి ఎమ్మెల్యేలని పవన్ కళ్యాణ్, దాని మీద కేసులు ఉన్నాయా? నేను రాజకీయ సమాధి కడతానంటే నా మీద కేసు కడతారా? పవన్ కళ్యాణ్ గారు కరెక్ట్గా మాట్లాడితే మీరు స్పందించండి అంటే కేసు కడతారా? ఖచ్చితంగా చట్టం ప్రకారం ఎదుర్కొంటామండి, మేము భయపడేది లేదు. టైం మీది కొట్టారు, మాకు వస్తుంది టైం, కొడతాం. మేము కొడితే ఎలా ఉంటుందో తెలుసా? దిమ్మ తిరిగి బొమ్మ కనపడుతుంది ఈ ప్రభుత్వానికి. ఖచ్చితంగా నేను చెప్తున్నా, ఈరోజు రావణ్ని కోర్టు వదిలేసినప్పటికీ మళ్ళీ వాళ్ళు అదుపులోకి తీసుకున్నారు, విచ్ ఇస్ అన్కాన్స్టిట్యూషనల్. మళ్ళీ నేను రేపొద్దున వస్తా, మళ్ళీ ఆర్గ్యూ చేస్తా. చట్టం ప్రకారం నిజంగా ఆయన తప్పు చేసి ఉంటే రేపొద్దున శిక్ష పడుతుందండి. ఈరోజే జైలుకి వేయాల్సినంత అవసరం ఏముంది? నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి కూడా విన్నపం చేస్తున్నా, దయచేసి సోషల్ మీడియా వేదికగా వచ్చే కేసుల్ని ముందు తెలుగుదేశం నాయకులను కంట్రోల్ చేయాలి.
మీ ఆర్పీ ఏం మాట్లాడుతున్నాడు, మీ నాయకులు ఏం మాట్లాడుతున్నారు, వాళ్ళని కంట్రోల్ చేసి మా దగ్గరికి రమ్మని నేను గౌరవప్రదంగా కోరుకుంటూ, ఈరోజు జరిగినటువంటి ప్రతి ఒక్క సంఘటనకి ప్రభుత్వమే బాధ్యత వహించాలి. రావణ్కి ఏ చిన్న దెబ్బ తగిలినా, ఏ చిన్న ఇది జరిగినా ప్రభుత్వం బాధ్యత, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు బాధ్యత. నేను గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు కూడా కోరుతున్నాను, సార్ ప్రజాస్వామ్యంలో ఒక మాట అనొచ్చు, ఒక మాట అనకపోవచ్చు. ఒక మాట అంటే ఫిజికల్ దాడులు కరెక్ట్ కాదు. ఈరోజు మీరు అధికారంలో ఉన్నారు, ఆ రోజున మేము తెలంగాణ నుంచి వస్తుంటే మిమ్మల్ని ఆపితే మేము సహకరించాం. మేము ఆ ప్రభుత్వాన్ని గౌరవ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని మేము విమర్శించాం. మీరు హైదరాబాద్ నుంచి వస్తుంటే మేము ఆపితే మీకు బాసటగా వచ్చాం. వైజాగ్లో మీకు ఇబ్బంది జరిగితే మేము వచ్చాం. వీఆర్ ఫర్ ది డెమోక్రసీ, వీఆర్ హియర్ టు అప్హోల్డ్ ది డెమోక్రసీ. రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్న మీరు డెమోక్రసీ మర్చిపోతున్నారు. ఆ రోజు కష్టం వచ్చినప్పుడు మేము ఉన్నాం. ఈరోజు బొజ్జా ఐశ్వర్య అనే ఒక ఆవిడకి సంబంధించినటువంటి హక్కుల్ని మీరు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం వచ్చిన ప్రతిరోజు ఆవిడని హౌస్ అరెస్ట్ చేయడమే. ఎక్కడుందండి హౌస్ అరెస్ట్ చేయమని? ఇప్పటికి 20 సార్లు ఆవిడ హౌస్ అరెస్ట్ చేశారు. అంటే మీరు పిఠాపురం రాస్తే కొన్ని వందల మంది ఇళ్లకే పరిమితం కావాలా? మరి జగన్మోహన్ రెడ్డి గారు రోడ్డు మీద వెళ్తుంటే పరదాలు కట్టారని మాట్లాడుతున్నారే, మీరు వస్తే ఎంతమందిని హౌస్ అరెస్ట్ చేస్తారు, ఎంతమందిని గృహ నిర్బంధాలు చేస్తారు? ఇది కాన్స్టిట్యూషనా? ఇది రాజ్యాంగమా? మరి ఈ రోజు ఆవిడ వచ్చి మాట్లాడితే 200 మంది జన సైనికులు వెళ్ళి కొడితే అది ప్రజాస్వామ్యం అనిపించుకుంటుందా? మీ జనసేన కార్యకర్తలు కూడా విన్నపం చేస్తున్నారు. ఏదైనా రాజకీయాల్లో నాయకులు ఒక మాట అనుకుంటారు, మాట అనుకోరు. దయచేసి మీరు హింసకు దిగితే అది కరెక్ట్ పద్ధతి కాదు. ప్రజాస్వామ్యంలో దానికి తావులేదు. పవన్ కళ్యాణ్ గారు నేను తెలుగు వైఎస్ఆర్సీపీ దగ్గర డబ్బులు తీసుకున్నానని అధికారికంగా లెటర్ హ్యాడ్ మీద జనసేన పార్టీకి సంబంధించినటువంటి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీళ్ళందరూ కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టి జడా శ్రవణ్ కుమార్ డబ్బులు తీసుకున్నాడని అధికారికంగా ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. నేను డబ్బులు తీసుకున్నానని ప్రెస్ నోట్ రిలీజ్ చేసిన మీరు ఒక ఆధారం చూపించగలరా? మరి ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు చెప్పు చూపించి నా కొడకల్లారా నేను డబ్బులు తీసుకున్నానని మాట్లాడారు కదా. మరి పవన్ కళ్యాణ్ గారి లాగా మాకు హక్కు ఉండదా అండి? నా మీద ఎలిగేషన్లు చేస్తే మేము మాట్లాడమండి. మాకు ఒక హక్కు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి ఒక హక్కు. కాబట్టి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి కూడా నేను చెప్తున్నా, దయచేసి ప్రజాస్వామ్యంలో ప్రతి దాడులు మంచిది కాదు. మీరు ఈరోజు దాడులు చేశారు, రేపటి ఇంకొకరు దాడులు చేస్తారు, విచ్ ఇస్ నాట్ కరెక్ట్. ఇది బొజ్జా ఐశ్వర్య మీద కానీ ఎవరి మీద అయినా కానీ ఏ విధమైనటువంటి కేసులు పెట్టినా కూడా ఖచ్చితంగా వి విల్ రివోర్ట్. సార్ ఆల్ 8 సెక్షన్స్ కింద నమోదు చేశారు కేసులు. 8 సెక్షన్స్ కూడా బిలో 7 years ఉన్నటువంటి అఫెన్స్. కానీ సర్పవరంలో అతని మీద క్రైమ్ నెంబర్ 81/2025 డేటెడ్ 12/12/2025లో ఒక క్రైమ్ ఉందండి.